ముల్లిపల్లి జాగరం పోతుంది ఎనక బాగా బెర్రవందల కర్రెపల్లి జాగరం పోతున్నది. అరే మందవత ఉన్నది దేవుడి వద్ద ఉన్నాడు, మందవత ఉన్నది బయలు వద్ద ఉన్నదా, ముందర ముగ్గురు బయలు పోతున్నారు, వెనక నలుగురు బయలు పోతున్నారే. అరే పొట్టు మంద లోపల తల్లిపల్లి వెనకడ అయ్యల్ల బీరయ్య దేవుడి బీరయ్య పోతున్నాడు. అరే కలుగుమలేసరా కైలాసం ఉన్నారా, కలుగుమలేసింది కైలాసం అందింది, చెక్క తుమ్మలేసి దేవలోకం అందింది. బీరయ్య గొర్రె కాలుగుమలేసి కైలాసం ఉంది, చెక్క తుమ్మలేసి దేవలోకం ఉంది. శివమోహనంతా నమ్ములు పుట్టిన శివుడు చీకటి పుట్టింది. బ్రహ్మదేవ లోకాల శంకరుడు కళ్ళ చూస్తున్నాడు. ఓ రామ రామ అరే రే తమ్ముడ విష్ణుదేవా తమ్ముడ బ్రహ్మదేవాని లోకాల సంగమయ్యా, తమ్ముడా బ్రహ్మదేవ, అరే తమ్ముడా విష్ణుదేవా, ఇది ఎవరి శోకమురా అన్నయ్యా? ఊళ్ళు పల్లెలన్నీ బెదిరిపోతున్నాయి, పక్కన చుక్కలు పడుతున్నాయి, బ్రహ్మాండం వదులుతుంది, అన్నవై మిన్న అవుతుంది, మిన్నవై అన్నవుతుంది, పక్కన పోయి రాత్రి అవుతుంది, రాత్రి పోయి పగలవుతున్నది. ఇది ఎవరి శోకం అంటే అప్పుడైనా కానీ విష్ణు దేవుడు ఇక మాత్రం అల్లుడు బ్రహ్మదేవుడు రాతభూతకాడు. ఎడమ చేతుల వైకుంఠ వెళ్ళలేసిండు, కుడి చేతుల వైకుంఠ బోర్ర మక్కలేసిండు. 80 లక్షల భూములను చూస్తున్నాడే నాదంగయ్యో. సవలటి మంద సౌందర్య మంద దేవదేవి మంద దేవదేవి మంద ఐశ్వర్య మంద ఐశ్వర్య మంద పార్వదేవి మంద పంచరంగుల మంద వల్ల దేవుడు ముక్కులు వయ్యంగా రక్తాలు లాగేటోడు. అయ్యల్ల వీరయ్య గొర్రె మంద అన్నం పోతుందే నాదంగయ్యో. సౌలేని గొర్రె మందల మన సావెట్లా ఉంటారు. బీరని గొర్రె మంద నల్లంగా నల్లంగా నల్లూస దండోలు పోతున్నది. బీరయ్య గొర్రె మంద అంటే సత్తులు లేదు కానీ పుట్టుకనే ఉన్నది కానీ సత్తులు లేదు. తమ్ముడా బ్రహ్మదేవ, మరి నేను పోయి తినక తిండి కుట్టు తిన్నాక దండి కుట్టు పని అంటే పశువుల్లో మేత అంటే ఎట్లా లేవాలన్న బాటలు అన్నారు అనుకో, విడిచిపెట్టి పక్క పోయి ఆప చెట్ల కింద కూర్చుంటే నాతోటి కానే కాదే. అప్పుడప్పుడు తోలుకపోతుంది మావాడు మంచోడు. అరే విష్ణుదేవ ఇంకా కూడా పక్క పని వచ్చి ఉన్నాయి. లోకాల శంకరుడు మరి అటువంటి యొక్క బీరయ్య గొర్రె వందల సౌలేని వందల సావెట్లా ఉంటారు. మరి నా భార్య గంగదేవి లేదా శివుని చిన్న భార్య గంగదేవిని అది ఎత్తనాని. అయ్యో గంగ రావే గంగ గంగో నిండబెట్టినట్టు అంత తింటారా ఇప్పుడు? నిండబెట్టిరని అంటున్నా. గంగదేవి కళ్ళ చూసింది గంగదేవి ఎండి కొండకొచ్చి అమ్ములేవు
గొర్రె మంద లోపల అటువంటి యొక్క పుట్టుక ఉన్నది కానీ సత్తులు లేదమ్మా. అయితే బీరని గొర్రె మంద గంగరాడిపోతుంది. అవులేని మందల సావన్న ఉట్టియాలే. వెనుక కన్నమల పోవాలంటుంటే బీరా భక్తైన ముద్దుల మనడు కావాలి. కాలి అయి ఒట్టి నిన్ను కుంటి గంగ పేరు పెట్టి పిలుస్తున్నా. చెవు ముక్కు కోసి అటువంటి చెవిటి గంగమ్మ ముక్కుడి గంగమ్మ అంటే పేరు పెట్టిస్తున్నా. అందరికి లాలిపాపలు కొనిచ్చి వీళ్ళందరి చేత పిలిపిస్తా గంగమ్మ. ముక్కు ఏమంటారు? ఏమంటారు? ముక్కు పోతా ముక్కు అంటారు. అయ్యో కాలు అయిన వాళ్ళు ఏమంటారు? ఇట్లా చేస్తారు. అయితే 4 వేలు పింఛన్ అంతే నువ్వు ఎనకలు చేశాడు ఇట్లా చేస్తారు. అమ్మా సంగమయ్యా నీ ఎంత సుఖిని ఎంత కరుణ అవి ఉంటే నన్ను ముక్కు దేవుడు దోసుడే నీ ముక్కిడి ఎంగంట పేరు పెట్టిడేది. ఖాళీ అయి కొట్టేది కుంటి ఎంగంట పేరు పెట్టిడేది. సౌలేని